విజయం సాధించిన వాడికి చాలామంది స్నేహితులుంటారు. ఓడిపోయిన వాడికి మంచి స్నేహితులుంటారు. చేప ఆహారాన్ని చూస్తుంది, ఎరను కాదు. అలాగే మనిషి లాభాలనే చూస్తాడు, దాని వెనుక ఉన్న అపాయాన్ని చూడడు. గుర్తుంచుకో, నీకు ఎవరూ కూడా తోడుగా ఉండరు, ఒక్క నీ నీడ తప్ప. నువ్వు వదిలేసిన గుర్రాన్ని మళ్ళీ దొరకపట్టొచ్చు, నువ్వు వదిలేసిన మాటలను మాత్రం వెనక్కి తీసుకోలేవు. భయమేసినప్పుడు ఏ పని ప్రారంభించకు, ఒక్కసారి ప్రారంభించాక భయపడకు. ఎవరైతే మందు తాగుతారో వారు చస్తారు, అలాగే తాగని వారు కూడా చస్తారు. పిల్లికి తాజా చేపలు తినాలని ఉంటుంది, కానీ నీటి దగ్గరికి వెళ్ళటానికి భయపడుతుంది. కాకికి తన పిల్ల తెల్లగానే కనబడుతుంది, ముళ్ళపందికి తన పిల్ల మెత్తగానే కనబడుతుంది. ప్రతి చిన్న విషయానికి అరిచేవాడు మూర్ఖుడు. పులిపిల్ల చిన్నగా ఉన్నదని ఆటలాడుకోకు, అది పులి అయ్యాక నీతో ఆడుకుంటుంది. పైకి విసిరిన రాయి వచ్చి విసిరిన వాడి తల మీదే పడుతుంది. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా నీ ముదిరే వయసుని దాచలేవు. భార్య మరియు భర్త ఒకే దిండు మీద పడుకున్నా కూడా వేరే వేరే కలలు కంటారు. నువ్వు ముందు పాలు పితకటం నేర్చుకో, ఆ తర్వాతే ఒక ఆవును కొనుక్కో. పేరు, గౌరవం అనేవి గాలి లాంటివి, త్వరగా వ్యాప్తి చెందుతాయి. చిన్నగా ఉన్న పక్షి కూడా తన గూడును కాపాడుకుంటుంది. భూమికి మరియు స్వర్గానికి మధ్య దూరం నీ మంచి ఆలోచనే. మాటలతో చేసే యుద్ధంలో నువ్వు స్త్రీని ఓడించలేవు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.